టీటీఏ మెగా కన్వెన్షన్ కి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే వేడుకలో ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి పారవస్యంతో ముంచెత్తే ఆధ్యాత్మిక సదస్సులు, లైవ్ మ్యూజిక్ షోస్, బిజినెస్ సెమినార్స్, సిఎంఈ, యూత్ ప్రోగ్రామ్స్, వివాహ వేడుకలు, ఇండియా డే పరేడ్, మరెన్నో కార్యక్రమాలు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు ttacconvention.org సందర్శించండి. వచ్చేసామండి మళ్ళీ మనం టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించే అద్భుతమైన నా భూతో అన్న రీతిలో నిర్వహించే టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 అద్భుతమైన అందమైన సియాటల్ నగరంలో సియాటల్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే ఈ మహాసభల గురించి మాట్లాడటానికి, ఈ మహాసభల్లో బోల్డ్ అని స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ లో భద్రాద్రి సీతారామ కళ్యాణోత్సవం అద్భుతంగా జరుపుతున్నారు. వేల మంది కదిలి వచ్చి ఈ కన్వెన్షన్ కి, ఈ కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు. అండ్ మనతో పాటు ఇవాళ స్పిరిచువల్ అడ్వైజర్స్ అనురాధ కుంత గారు, మయూర్ బండారు గారు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ అండి, వెల్కమ్ అనురాధ గారు అండ్ వెల్కమ్ మయూర్ గారు. ఎలా ఉన్నారు మీరు? నమస్కారం అండి శరత్ గారు, బాగున్నామండి. నమస్కారం అండి. ఐఎమ్ ఫ్రమ్ సియాటిల్, వాషింగ్టన్. వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ మయూర్ గారు మీరు చెప్పండి. నమస్తే అండి, నేను పోర్ట్లాండ్ ఆరెగన్ నుంచి మన స్పిరిచువల్ కమిటీకి అడ్వైజర్గా పనిచేస్తున్నాను టీటీఏ కన్వెన్షన్. ఓకే ఓకే. సో అండ్ అనురాధ గారు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి స్పిరిచువల్ కమిటీలో. స్పిరిచువల్ కమిటీలో మా రోల్స్ ఏముంటాయండి? భద్రాచలము రాముడిని తీసుకొస్తున్నాము ఇప్పుడు. అయోధ్య ఈ సంవత్సరం అంతా కూడా అయోధ్య రాముడు గురించే మనమంతా కూడా 1000 కళ్ళతో వేచి చూసిన రోజు వచ్చేసింది. కాబట్టి ఈ సంవత్సరం ఇండియాతో పాటు మనం కూడా ఈ సందర్భాన్ని, ఆ సంతోషాన్ని అమెరికా వరకు తీసుకురావాలి అని చెప్పేసి ఈసారి భద్రాచలం రాముడిని తీసుకొస్తున్నామండి కళ్యాణం కోసము. దానికోసం ఇదేంటి అయోధ్య రాముడికి ట్రిబ్యూట్ ఇస్తున్నారా, లేదా ఇది ఏమన్నా కోఇన్సిడెన్సా? కోఇన్సిడెన్స్ ట్రిబ్యూట్ అని కాదండి, మనము అంటే ఐ మీన్ అందరి కోరిక కదండి. 500 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం మనము. ఈ సంవత్సరం సాధించుకున్నాము. అలాంటి సంతోషాన్ని మనం కూడా ఇక్కడ టీటీఏ దీంట్లో మన కన్వెన్షన్ లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి శ్రీరాముడి కళ్యాణం ఎంచుకున్నాము. మళ్ళీ మనకి తెలిసినట్టుగా భద్రాచలానికి దక్షిణ అయోధ్యగా పిలుస్తారండి భద్రాచలంని. సో మయూర్ గారు మీరు ఎలా ఇన్వాల్వ్ ఉన్నారండి స్పిరిచువల్ కమిటీలో ఈ కళ్యాణంలో? సో అదే ఇప్పుడు మన సియాటిల్లో ఫస్ట్ టైం మెగా కన్వెన్షన్ మెగా కన్వెన్షన్ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ తరఫున చేస్తున్నాం కదా. సో అనురాధ గారు సియాటిల్ నుంచి ఉన్నారు, వారికి తెలుసు మా సైడ్ ఇప్పటి వరకు ఇంత పెద్ద కన్వెన్షన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇంత పెద్ద కన్వెన్షన్ చేసినప్పుడు అందరూ రావాలి, అన్ని రకాల ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ రావాలంటే అందరికీ ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలి. సో ఇప్పుడు యంగ్ పీపుల్కి మన డీజే టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ వస్తున్నారు, చాలా మంది మన పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు. సో అదేవిధంగా మన డివోటీస్, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన భద్రాచలం నుంచి ప్రత్యేకంగా అక్కడి నుంచి విగ్రహాలు తెప్పించి అక్కడి నుంచి పూజారులని ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడికి ఎవరికి ఇక్కడ అంత మంచి కళ్యాణం చూడడానికి, అందులో పాల్గొనడానికి అవకాశం ఉండదు. కాబట్టి మన టీటీఏ ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు, మన ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే మనం భద్రాచలం నుంచి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వైభవంగా కళ్యాణం చేస్తే అందరూ పాల్గొని, అందరూ తరించి, మన వెస్ట్ కోస్ట్లో కానీ అమెరికాలో కానీ తెలుగు వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ పాల్గొని ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మన ఈ భద్రాద్రి కళ్యాణం చేద్దామని నిర్ణయించడం జరిగింది. సో దీనికి ఒక స్పిరిచువల్ కమిటీ అని చెప్పి ఫామ్ చేసినాము. సో దీనికి మంజునాథ్ బెసాటి గారు చైర్గా వ్యవహరిస్తున్నారు. వారు సియాటిల్లో ఉన్నారు. చాలా కష్టపడి ఇదంతా కోఆర్డినేట్ చేయడానికి చేస్తున్నారు. మన అనురాధ గారు
వారు ఆ, ఆ, అక్కడ లోకల్ టెంపుల్స్లో ఎన్నో రోజులు వాలంటీర్గా పనిచేస్తూ వారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లాంటి దాంట్లో ఆర్గనైజ్ చేయడంలో. సో నేను యాజ్ ఎ అడ్వైజర్ డిఫరెంట్ కమిటీస్ నుంచి కోఆర్డినేట్ చేయడము, తర్వాత ఏదైనా రోడ్ బ్లాక్స్ ఉంటే వేరే ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఎవరితోనైనా మాట్లాడి కోఆర్డినేట్ చేయడము, ఇవన్నీ ఆ, నా డ్యూటీస్ అండి. ఓకే అండి. ఓకే. వెరీ నైస్, వెరీ నైస్. సో అనురాధ గారు, ఇప్పుడే మయూర్ గారు అన్నారు మీరు బోల్డ్ అని టెంపుల్స్ తో ఆ, ఏమంటారు కనెక్టెడ్ ఉన్నారు, మీరు ఇట్లాంటి యాక్టివిటీస్ చేశారనేసి. సో యా సో ఇది చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, అంటే ఎలా అనిపిస్తుంది? సో మీకు ఏదైనా ఛాలెంజెస్ అయినా ఫేస్ చేశారా అసలు? ఛాలెంజెస్ ఏం లేవండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు భద్రాచలము అయోధ్యకి వెళ్ళి ఇప్పుడు ఎలాగో మేము చూడలేదు ఈ సంవత్సరము. ఆ రాముడే మా దగ్గరకు వచ్చి చేయించుకుంటున్నాడు, మేము చేస్తున్నాము. మాకు ఆ భాగ్యం కలిగిందని సంతోషపడుతున్నాం. అలా అద్భుతం అండి. సో అద్భుతం, అద్భుతం. మొత్తానికి ఆ, ఏకంగా ఏమంటారు రాముణ్ణి ఇంకా సీతమ్మ వారిని మీరు సియాటల్ కి తీసుకొచ్చేస్తున్నారు. తీసుకొచ్చేస్తున్నామండి. భద్రాచలం నుండి ఉత్సవమూర్తులు, పండితులు, వాళ్ళు తీసుకొచ్చే అయోధ్య నుండి అక్షతలు అన్నీ కూడా సమకూరుతున్నాయి టైంకి. అది చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. సో వాళ్ళందరితో ఆ, ఏమంటారు కనెక్టెడ్ గా ఉండి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఈ లోపల మొత్తం అంతా ఆ, తప్పకుండా అసలు ఏమేమి కావాలి ప్రిపరేషన్స్, అసలు జనాలు ఆ, ఏమేమి తీసుకురావాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, దాని గురించి ఏమైనా చెప్తారా అనురాధ గారు? తప్పకుండానండి. జనాలు అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సులు శారీ కట్టుకొని, మగవాళ్ళు పంచ కట్టుకొని, పంచలు కూడా మేము అందరికీ అందించాలని అనుకుంటున్నాము. ఎంతవరకు 3,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 3,000 మందిలో సాధ్యమైనంత వరకు అన్నీ మేమే సమకూరుస్తాము. వాళ్ళు వచ్చి టైంకి వచ్చి కూర్చొని ఓ కూర్చుంటే వీ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అండి. చూడడానికి కన్నుల పండుగగా బాగుంటుంది. అద్భుతం. సో మొత్తానికి 3,000 మంది ఉంటారన్నమాట. సో వీళ్ళల్లో ఏమంటారు మన ఆ, తప్పకుండా ఏమంటారు ప్రెసిడెంట్ గారు, ఇంకా మెయిన్ కోర్ కమిటీ వాళ్ళు ఉంటారు, సెలబ్రిటీస్ కానీ ఇంకెవరన్నా ఆర్టిస్ట్ కానీ వాళ్ళు కూడా ఏమన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఎవరినైనా పిలుస్తున్నారా అక్కడ పాటలు పాడటానికి కానీ, లేకపోతే అక్కడ ఆ, ఏమంటారు వాళ్ళ ప్రెజెన్స్ ని చూపించడానికి కానీ? అవునండి. మధ్య మధ్యలో కళ్యాణం మధ్య మధ్యలో తలంబ్రాలు వేసినప్పుడు, మాంగళ్య ధారణ జరిగినప్పుడు సియాటిల్ లోకల్ మ్యూజిక్ టీచర్స్ అందరినీ కూడా పోగు చేశాము. వాళ్ళందరూ కూడా మంచి పాటలు ప్రిపేర్ అవుతున్నారు. ఎవ్రీ వీక్ పాటలు రిహార్సల్స్ చేస్తున్నారు. చాలా కనుల విందుగా ఉంటుందండి. వినడానికి ఇంపుగా కనుల విందుగా ఉంటుంది రాముడి కళ్యాణం. అద్భుతం అండి, అద్భుతం. అండ్ మయూర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే మీరు ఈ ఈ కమిటీ ఆధ్వర్యం తీసుకున్నారు, దీంట్లో అడ్వైజర్ గా ఉంటున్నారు. సో మీరు ఆ ఏమంటారు భద్రాచలం వాళ్ళతో మీరు కనెక్ట్ అవుతూ ఉంటారా, లేకపోతే మీరు వీళ్ళకి అడ్వైజ్ ఇస్తూ ఉంటారా? అండ్ చెప్పండి. సో అవునండి, ఈ భద్రాచలం అంటే వెన్ ఎవర్ ఇస్ నీడెడ్. సో ఇక్కడ కూడా మన అడ్వైజరీ కమిటీ, మన డాక్టర్ విజయ్ పాల్ రెడ్డి గారు ఉన్నారు, భరత్ మందాడి గారు ఉన్నారు, మోహన్ పట్లోల గారు ఆ, మోహన్ పట్లోల గారు ఉన్నారు. సో వీరందరూ ఏంటంటే అట్ ఎ టాప్ లెవెల్ మనము ఎలా చేయాలి. ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనురాధ గారు అన్నారు మనందరికి పంచాలనుకుంటున్నాము, లేకపోతే తలంబ్రాలు ఇలా చేద్దాం అనుకుంటున్నాము. సో ఇవన్నీ మేము యాజ్ ఏ టీమ్ స్పిరిచువల్ కమిటీ డిస్కస్ చేసి ఆ, మా 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 కంటే ఎక్కువ ఏదైనా అవసరమైతే మా పరిధి దాటి ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు యాజ్ అడ్వైజర్గా నేను ఈ అడ్వైజరీ కోర్ కమిటీని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇది ఎలా చేస్తే బాగుంటుంది, మా స్పిరిచువల్ టీం ఇలా అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి బడ్జెట్ అప్రూవల్ తీసుకురావడము, లేకపోతే ఏదైనా ప్లాన్ చేంజ్ ఉంటే వాటిని అప్రూవల్ తీసుకురావడము, ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అనురాధ గారు చెప్పినట్టు ఇప్పుడు ఈ కళ్యాణం అంతా ఇప్పుడు అందరూ మంచి సాంప్రదాయ దుస్తులు ధరించి, అంటే మనం ఏమనుకుంటామంటే ఈ భద్రాద్రి కళ్యాణం అంటే ఓన్లీ ఏజ్డ్ పీపుల్ వస్తారు, లేకపోతే
మనది కాదు అని అనుకుంటారు అనమాట. కానీ నేనేం అబ్జర్వ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఉంది, షీఈ్ 16 years old. సో ఇట్లా మీటింగ్స్ అన్ని అటెండ్ అవుతుంటే అడిగింది, ఏంటి ఈ భద్రాచలం అంటే ఏంటి నాన్న ఏంటంటే, నేను అన్నా మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ఇప్పుడు మహేష్ బాబు, మా అమ్మాయి మహేష్ బాబు ఫ్యాన్. సో ఆహా. మహేష్ బాబు, వెంకటేష్, వీళ్ళందరూ ఆ సీన్ ఉంది కదా అంటే, అవునవును, అయితే ఐ ఆల్సో వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్, నేను కూడా వస్తాను. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అందరూ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఇందులో పార్టిసిపేట్ అవ్వడానికి. సో యాజ్ ఏ మా కమిటీ తరఫు నుంచి ఇంకా మన నవీన్, చందు వీళ్ళందరూ కూడా డే టు డే చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ హార్డ్. మన కన్వీనర్ చంద్రసేన, ఇంకా ఈ మన గని, మాణిక్యం వీళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తూ మాకు ఏది కావాలన్నా ఇమ్మీడియట్గా దే ఆర్ రెస్పాండింగ్. సో ఇది సక్సెస్ సో కావడానికి సియాటల్ మిత్రులందరూ హెల్ప్ చేస్తున్నారు. సియాటల్ మిత్రులందరూ హెల్ప్ చేస్తున్నారు. ప్లస్ అడ్వైజరీ కమిటీ వీళ్ళందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వాళ్ళ హెల్ప్ తోని మా టీం అంతా వీఆర్ ప్లానింగ్ టు మేక్ దిస్ ఏ గ్రాండ్ సక్సెస్. తప్పకుండా అండి, తప్పకుండా ఆ సీతారాములు వారి ఆశీస్సులు మనందరితో ఉంటాయి. తప్పకుండా మేము ఈ స్పిరిచువల్ కమిటీతో తప్పకుండా ఉంటాయి. సో అనురాధ గారు చెప్పండి, ఆ ఏమంటారు, పూజారులు కానీ ఇంకా వాళ్ళని తీసుకురావటం, వాళ్ళతో కోఆర్డినేట్ చేయటం, వాళ్ళు ఏమైనా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తున్నారా ప్రిపరేషన్స్ గురించి కానీ, హాల్ ఇలా ఉండాలి, ఎలాంటి హాల్లో చేస్తున్నారు మీరు? అది హాల్ వచ్చేసి చాలా పెద్ద హాల్ అండి. ఆల్మోస్ట్ 5-6 వేల మంది పడతారు అందులో. మనము 3,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ 3,000 నా సెల్ఫ్ ఒపీనియన్ అయితే 3,000 కన్నా ఎక్కువే అటెండ్ అవుతారు అని చెప్పేసి. ఎందుకంటే మేమున్నది సియాటిల్లో, మా నేబరింగ్ సిటీ పోర్ట్లాండ్. పోర్ట్లాండ్లో మయూర్ వాళ్ళు ఉంటారు. సో పోర్ట్లాండ్ నుంచి వస్తున్నారు జనాలు, సియాటిల్ నుండి వస్తున్నారు, ఆల్ ఓవర్ ద యుఎస్ఏ నుండి వస్తున్నారు. సో అందరూ కూడా కళ్యాణము, భద్రాచల కళ్యాణము, సీతారామ కళ్యాణము అంటే ఇంకా అందరూ కూడా చాలా వేచి ఉన్నారనమాట. సో మనకి పూజార్ల దగ్గర నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు లేవండి. వాళ్ళు కూడా మంచి గైడెన్స్ ఇచ్చినారు. ఎలా ఉండాలి, ఎంతమంది స్టేజ్ పైన కూర్చుంటారు, వాళ్ళు ఎంతమంది కూర్చుంటారు, వాళ్ళు పూజలు ఎలా చేయాలి ఏంటి అనేది అన్ని చాలా గైడెడ్ అండి. గైడెడ్ బాగున్నాయి అన్ని కూడా. 80x40 feet స్టేజ్ అండి, అది చాలా పెద్ద స్టేజ్. స్టేజ్కు తగ్గట్టుగా ఒక సైడు ఈ పాటలు పాడే వాళ్ళు కూర్చుంటారు, ఒక సైడ్ పూజార్లు, ఒక సైడ్ అంతా మధ్యలో అంతా స్టేజ్ ఉంటుంది. ముందంతా కూడా విఐపీస్ వాళ్ళకి కూడా ఎవరి సీటింగ్ వాళ్ళకి ప్రత్యేకంగా అరేంజ్ చేస్తున్నామండి. ఫస్ట్ ఎదుర్కోలు ఉత్సవం ఉంటుందండి. మళ్ళీ తర్వాత అబ్బాయి అమ్మాయి సైడ్ అని చెప్పేసి ఇద్దరు, రాముల వారి సైడు సీతమ్మ వారి సైడు అని చెప్పి డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ప్రతి ఒక్కటి కూడా మనము కళ్యాణంలో పార్టిసిపేట్ చేసేటట్లుగా పూజారులు మనల్ని ఇన్వాల్వ్ చేస్తారండి. ఒకటి ఏంటంటే ఇట్స్ ఎ ఫ్రీ ఈవెంట్ ఫర్ ఎవ్రీ వన్. సియాటిల్ ఇంకా ఎవరు అనేది చిన్న పెద్ద తేడా ఏమి లేకుండా అందరూ అటెండ్ కావచ్చు. జస్ట్ మేము మా సౌకర్యాల కోసము మేము ఎట్లా చేస్తున్నాము అంటే, మాకు కరెక్ట్గా ఇప్పుడు లడ్డు ప్రసాదం ఇవ్వటానికి కానీ, కండవాలు ఇవ్వటానికి కానీ, పంచలు ఇవ్వటానికి కానీ వీ నీడ్ ద కౌంట్. దానికోసం అని చెప్పేసి మేమంతా కూడా వాళ్ళకి ఆ, పలు రకాలుగా ఇది చేస్తున్నాం, పబ్లిషైజ్ చేస్తున్నాము. జస్ట్ క్యూఆర్ కోడ్ ఉంటుందండి, క్యూఆర్ కోడ్ రిజిస్టర్ చేసుకొని ఇంత కౌంట్ అని తెలిస్తే ఇంకా బాగా చేస్తాము ప్రోగ్రామ్ అని చెప్పేసి అనుకుంటున్నామండి. అద్భుతం అండి. సో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాం మనం. మయూర్ గారు, ఏమన్నా ఊరేగింపులు కానీ, పల్లకి సేవలు కానీ అలాంటిది ఏమన్నా జరగబోతుందా? ఇదే ఇప్పుడు ఎదుర్కోవాలని చెప్పింది కదా. సో మన సన్నాయి మేళతాళాలతో మన పెళ్ళిలో ఎట్లయితే ఆ, మనము ఆ అబ్బాయిని మన కళ్యాణ మండపానికి ఎదుర్కొని వస్తామో, అట్లా రాముల వారిని ఆ, మేమందరం ఇప్పుడు పాల్గొన్న వాళ్ళందరూ కలిసి ఎదుర్కొని వచ్చి వాళ్ళని మంటపంలో కూర్చోబెట్టి, ఆ తర్వాత మాలోనే కొంతమంది అమ్మాయి తరఫు అబ్బాయి తరఫు అని చెప్పి అనుకొని ఆ, ఒక రియల్గా పెళ్ళి అవుతున్నట్టు ఓ సందడి వాతావరణం ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే, ఆ, మన మంజునాథ్ చేరు గారు నిన్ననే చెప్పారు, ఈ లోకల్ టెంపుల్స్లో పూజారులను కూడా ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా
ఈ వేద మంత్రాలు చదవడం, తర్వాత మన కళ్యాణం పెళ్లి మంత్రాలు చదవడం, అందులో కూడా వాళ్ళు పాలు పంచుకుంటారు. సో కాబట్టి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఇంత పెద్ద ఈవెంట్లో మేము పాల్గొంటున్నామని. సో ఐ థింక్ ఈ ఈ వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్తో ఇది బాగా సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అనురాధ గారు, మా ఆడియన్స్ ని ఇన్వైట్ చేస్తూ ఏదైనా మెసేజ్ ఇస్తారా మీరు అండ్ మయూర్ గారు? సియాటిల్లో సియాటిల్ టీటీఏ మెగా కన్వెన్షన్లో జరిగే ప్రతి భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి అందరూ ఆహ్వానితులేనండి. దయచేసి తప్పకుండా రండి, కళ్యాణంలో పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఇంత గొప్ప కళ్యాణం ఇంత కష్టపడి మన టీటీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పోర్ట్లాండ్ నుంచి కానీ సియాటిల్ నుంచి కానీ ఆల్ ద యుఎస్లో అందరూ తప్పకుండా ఈ ఉత్సవంలో పాల్గొనండి. మన ఈ నిర్వాహకులకు సౌకర్యార్థం మీరు అక్కడ వచ్చినా వెల్కమే, కానీ వీలైతే మీరు ముందు TTA convention.orgకి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ లేకపోతే లింక్ ద్వారా కానీ మీ వివరాలు రిజిస్టర్ చేసి ఇంతమంది వస్తున్నారని చెప్తే మేము ఇంకా బాగా ఇంత కౌంట్ తెలిస్తే మేము ఇంకా చక్కగా ప్లాన్ చేయగలుగుతాము. మీరందరూ ఆహ్వానితులే, తప్పకుండా వచ్చి మన సీతారామ కళ్యాణాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన భద్రాద్రి రామయ్య గారి సీతమ్మ గారి పెళ్లి జరగబోతోంది, అచ్చమైన పెళ్లి జరగబోతోంది సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ లో. సో మీరు అది రిజిస్టర్ చేసుకోవడానికి ముందే ఈ ఫ్రీ ఈవెంట్ లో పాల్గొనడానికి, ఈ అద్భుతమైన కళ్యాణంలో పాల్గొనడానికి ప్లీజ్ రిజిస్టర్. It's ttaconvention.org and it's scrolling on our screen. See you there in Seattle Convention Center.